హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మ్యాంగోస్ ఇష్టపడే వాళ్ళు ఈ రెస్టారెంట్ స్టైల్ మ్యాంగో సాగును అయితే డెజర్ట్గా ట్రై చేయండి. చల్లగా టేస్టీగా ఉంటుంది. ఈజీగా ఇంట్లోనే ట్రై చేయొచ్చు. ముందుగా మనమైతే ఫ్రెష్ మ్యాంగోస్ని అయితే తీసుకోవాలి. మ్యాంగోస్ని వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో అయితే రెస్ట్ ఇవ్వండి. తర్వాత అయితే మనం సగ్గుబియ్యం అయితే నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకుంటే మనకి తొందరగా కుక్ అవుతాయి అనమాట. ఈ సగ్గుబియ్యం మనమైతే సగ్గుబియ్యం అయితే ఇప్పుడు కుక్ చేసుకోవాలి. గ్లాస్కి ఒక 2-3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. ఈ లోపల అయితే మ్యాంగో పీసెస్ని కూడా కట్ చేసుకుందాం. మ్యాంగోని అయితే ఇలా చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో ఉన్న పల్ప్ని అయితే మనం రిమూవ్ చేసుకోవాలి. ఇంత రిమూవ్ చేసిన తర్వాత అయితే మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కావాలంటే ఒక టేబుల్ స్పూన్ చక్కెర ఇష్టం లేని వాళ్ళు కండెన్స్ మిల్క్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం పాలను వేసుకొని బ్లెండ్ చేసుకోండి. చేసుకుంటే పర్ఫెక్ట్ స్మూతీ లాగా వస్తుంది. దీన్ని పక్కన పెట్టేసుకోండి. లోపల అయితే మనకు సగ్గుబియ్యం అయితే ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత మనమైతే వాటర్ని యాడ్ చేసుకొని మనమైతే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యాన్ని మెయిన్ కావాల్సింది ఈ సగ్గుబియ్యం బాల్స్ కాబట్టి మనకి ఆ సిరప్ అయితే అవసరం లేదు. పక్కన పెట్టేసేయండి. మిక్సింగ్ బౌల్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో మిక్స్ని అయితే యాడ్ చేసుకొని తర్వాత సగ్గుబియ్యంని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత కాచి చల్లార్చిన పాలను కూడా ఇందులో యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. సర్వ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ లేయర్ వచ్చేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత అయితే సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి. అసలు వచ్చేసరికి కొంచెం మ్యాంగో పల్ప్ అయితే యాడ్ చేసుకోండి. పైన గార్నిషింగ్ అలాగే టేస్టింగ్ కోసం అయితే చిన్నగా మ్యాంగో పీసెస్ ని కూడా అరేంజ్ చేసుకోండి. రెడీ చేసుకొని ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మన టేస్టీ డెజర్ట్ అయితే రెడీ అయిపోతుంది. అయితే సూపర్ గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.